రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములు ఈ 25వ శిలువ ధ్యాన ఆరాధన వీక్షకులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి అంశము శిలువ యొక్క సమాధానము. శిలువలో వేలాడదేవుడైన క్రీస్తు ప్రపంచానికి సమాధానాన్ని అనుగ్రహించాడు. ఎందుకంటే ఈ లోకంలో మనిషి తన యొక్క జీవితంలో సమాధానాన్ని కోల్పోయాడు. అనేకమైన పరిస్థితులు తను ఎదుర్కొని ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి సమస్య తనలో సమాధానం లేకుండా చేశాయి. యేసుక్రీస్తు పుట్టినప్పుడు దూతలు ఒక పాట పాడారు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. యెషయా గ్రంథంలో యెషయా గ్రంథకర్త ప్రవక్త ప్రవచించాడు, ఆయన సమాధాన కర్త అని. ఈరోజున శిలువలో ఆయన వేలాడదీయబడినటువంటి క్రమాన్ని బట్టి ప్రపంచానికి సమాధానం ఇచ్చాడు. మన యొక్క పాపాన్ని, శాపాన్ని, మన ప్రతి పరిస్థితిని కూడా ఆయన శిలువ మ్రానుకు కొట్టివేశాడు. కనుక ఆ సమాధానం పొందుకోవాలి అంటే ఒక పనిని మనం చేయవలసి ఉంది, ఆయనతో సహవాసం చేయాలి. ఈ గ్రంథంలో రాయబడి ఉంది, ఆయనతో సహవాసం చేసినలా మనం సమాధానం కలిగి ఉండము. ఈరోజు మనం అందరం సహవాసం చేయడానికి ఇష్టపడదాం, ఆయన సమాధానం పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.